సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని చెప్పిన. సో ఇక చూడండి, ఇది చూడండి, ఏది ముస్లింలపై కుట్ర విఫలం, 2 అరెస్టు. ఏది బెంగాల్లో మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఏక్తా మంచ్ సభ్యులు చందన్ ప్రోగ్యాజిత్ కుట్ర పన్నారు. రైల్వే స్టేషన్లో బాత్రూంలో పాకిస్తాన్ జెండా అతికించి హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు. దీన్ని ముస్లింపై మోపి మత విద్వేషం సృష్టించాలనే దురుద్దేశంతో చేశారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు కథ బయటపడింది. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అట్లా చేస్తే ఏం లాభం వచ్చిందిరా? ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ అట్లా విద్వేషంగా లేచినావు అంటే ఏం చేయాలి? ఈ భారతదేశంలో ముస్లిం చంపేయాలన్నా? ఏంది మీ బాధ? ఏంది నాకు అర్థం కాదు. మీరు అట్లా చేయడం వల్ల ఎవరికి లాభం వస్తున్నది? భారతదేశంలో ముస్లింలు ఉండొద్దా? వాళ్ళని చంపేద్దామా? ఏంది మీ గోల్? ఏంది? మరి విదేశాల్లో ఉన్న హిందువులను కూడా చంపేస్తామంటారు అన్ని దేశాలలో. వాట్ యు ఆర్ ట్రైంగ్ టు అచీవ్? మీ గోల్ ఏందో నాకు అది అర్థమైతలేదు. మిమ్మల్ని ఓడి చేయిస్తుండో అది అర్థమైతలేదు నాకు. అర్థమైందా? అరే డే టు డే ప్రజా సమస్యల మీద మాట్లాడాలి కానీ ఎవరికి నచ్చిన మొక్కుంటే ఏమైంది? మనకు వచ్చిన నష్టమైంది? పిచ్చి పాడుకోవాలి. ఆలోచించండి మిత్రులారా దయచేసి ప్లీజ్. ఓకే, ఈ చెత్తని మనం అడిగేయాల్సిందే. दोस्तों एक वीडियो बहुत ज्यादा वायरल हो रहा है, इसको देखिए। दोगले हिंदुओं बच गए तुम लोग इस बार, हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं ने बचा लिया, नहीं तो राहुल हमें आरक्षण देता, अयोध्या में मंदिर की जगह दोबारा से मस्जिद बनती हमारी, मगर 5 साल और सही, बनेगी अल्लाह की रहमत हो। आपको पता है इसका नाम क्या है? ये कोई मुसलमान नहीं है, एक हिंदू है, धीरेन्द्र राघव, जो इस तरीके की वीडियो फैला रहा है जिससे कि समाज के अंदर नफरत बढ़े, जो इन अंधभक्तों का अक्सर काम हुआ ही करता है। इसके चैनल पर व्यूज नहीं आते तो इसने सोचा हिंदू मुस्लिम कर लेते हैं। अभी से कुछ दिन पहले अब की बार 400 पार की वीडियो बना रहा था, जो कि इनकी 300 पार भी नहीं कर पाए। मोदी सरकार 400 पार, इससे पहले कि ये वीडियो और अंधभक्तों तक पहुंच जाए, वो अपने अंधभक्त सर्कल व्हाट्सएप यूनिवर्सिटी में इसको शेयर करें। आप इसको पहले ही अंधभक्तों तक पहुंचा दीजिए, जिससे कि नफरत फैलने से पहले ही उनका झूठ जो है वो एक्सपोज हो जाए। दोस्तों एक वीडियो बहुत ज्यादा అర్థమైందా? వాడు హిందూ అట్లా వేషం వేసుకున్నాడు బాడుకో. ఓకే, అర్థమైందా మిత్రులారా? కానీ అట్లా చేయడం వల్ల ఏం లాభం అవుతుంది ఈ బాడుకోలకి? నాకు అది అర్థమైతలేదు. అట్లా చెప్తే ఓట్లేస్తారా నీకు? రైతు ఎందుకు నీకు ఓటేస్తాడు? రైతు సమస్యలు ఏం తీర్చినామని ఓటేస్తాడు? అట్లయితే నువ్వు ఎప్పుడో గెలిచినావు 70 ఏళ్ళ నుంచి. అర్థమైందా? నువ్వు మేక్ ఇన్ ఇండియా ఇది అది చేస్తా అని గెలిచినావు. నువ్వు మతం పేరు చెప్తే ఎప్పుడు గెలవలే. పిచ్చి బాడుకోలకు అర్థమైతలే. राम मंदिर को और मुख्यमंत्री योगी आदित्यनाथ को बम से उड़ाने की धमकी दी गई थी 2 आदमियों द्वारा, जिनका नाम था आलम अंसारी खान और जुबेर खान। जब यूपी एसटीएफ ने जांच करी तब जाकर के पता चला कि ये दोनों आदमी मुसलमान नहीं बल्कि हिंदू हैं, जिनके असली नाम है तहर सिंह और ओम प्रकाश मिश्रा। और इन सब के पीछे का जो मास्टरमाइंड है वो मेंबर है गौ सेवा परिषद का, जिसका नाम है देवेंद्र तिवारी। ऐसे लोग जो है लगातार मुस्लिमों को बदनाम करने की कोशिश कर रहे हैं। ऐसा पहली बार नहीं हुआ है, कई मौके पर देखा जा चुका है कि हिंदू अपने मंदिरों में खुद भी फेंकते पाए गए हैं। ये सिर्फ इसलिए करते हैं ताकि देश का माहौल खराब किया जा सके, हिंदू मुस्लिम किया जा सके। आखिर ये लोग ऐसा क्यों करते हैं? नीचे कमेंट करके बताइए कि हिंदू मुस्लिम करने से किसको लाभ मिलता है। ఆలోచించారా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? హిందువులను ఎవడు కొడుతున్నాడు? ముస్లింలు కాదు, బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త బాడుకోలే కొడుతున్నారు. ఒకవేళ 1-2 సందర్భాల్లో పేద ముస్లింలకు డబ్బులు ఇచ్చి అయినా ఆ లష్కరే తోయిబా లాంటి వాళ్ళ యొక్క సంస్థలతో అగ్రిమెంట్ చేసుకుని అయినా వాళ్ళతోటైనా చేయిస్తుంది ఈ బాడుకోలే. హిందూ ముస్లిం చేస్తే లాభం ముస్లింలకి 1% కూడా లాభం కాదు. హిందువులను కొట్టడం వల్ల ముస్లింలకు ఏ రకంగా లాభం అవుతుందో మీరు చెప్పండి. కాబట్టి ముస్లిం వాడు కొడతలేడు. అట్లా ముస్లిం లెక్క కొట్టినట్టుగా నటించి ఈ హిందువులను కొడితే లాభం అయ్యేది ఎవరికి? హిందువుల పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి తప్ప ఎవరికి లాభంగా. కాబట్టి ఈ బ్రాహ్మణ ముండా కొడుకులు, ఆర్య బ్రాహ్మణ ముండా కొడుకులు, పర్షియా దేశానికి చెందిన మధ్య ఆసియా చెందిన ముండా కొడుకులు అనార్యులను చంపుతున్నారు. ఇంకో ఆర్యుని చంపుకోరు. కాబట్టి మనకు సిగ్గుచరం ఉండాలి, ఆలోచించాలి. ఎలా ఉంది? అర్థమైందా మిత్రులారా? అంటే
ఇక్కడ వాడు బండి సంజయ్ మనిషి హిందువుల మీద దాడి చేపిస్తున్నాడు, చేపించి ముస్లింలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నాడు. ఆ యొక్క రామునికి సంబంధించిన అది శ్రీరామనవమి యాత్ర ఆ మసీద్ ముందటికెళ్ళి పోతుంటే అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాయి? మన దేశంలో దాడులు చేయిస్తుంది ముస్లింలు కాదు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ లంబడి కొడుకులు. ఎందుకు చేస్తున్నారు? హిందూ ముస్లిం చెత్త నింపి దాన్ని హిందువుల ఓట్లని కొల్లగొట్టడానికి. మనం ఎడ్డినా కొడుకులం కాదు, అర్థమైందా? వీళ్ళని కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నా, వాస్తవాలను చూపెడుతున్నా. మళ్ళీ అడవడో వచ్చేసి నీ దగ్గర ఆధారం ఉందా, అక్యూజ్ చేసినావు కాదు, ఆధారంతోనే చూపెడుతున్నా, అర్థమైందా? సో ఆ క్రమం లేదు. నిన్న అలా రెండు చూసినా ఏది కాదు. ఇట్లా తయారు చేస్తారు ఈ బాడుకోలు. ఆ కొట్టే బాడుకోలు ఒక్కడైనా చదువుకున్నాడా? ఆ కొడుతున్న బాడుకోలకి పైసలు ఇచ్చి ఎవడు చేయిస్తున్నాడు? అరే వాళ్ళకి ఎవరిని నచ్చిన మతాన్ని వాళ్ళు మొక్కుంటే నీకేమైంది బే? మరి ఇవాళ నన్ను కూడా పట్టుకొని నువ్వు బైబిల్ చదువురా అని నన్ను కూడా ఓడవచ్చి కొడతాడు. ఇప్పుడు ఏడ పుట్టిర్రా, ఎందుకు పుట్టిర్రా? అలా ఈ బాడుకోలు కొట్టే బాడుకోలు ఒక్కడికన్నా ఇంత విషయ పరిజ్ఞానం ఉందా? వీడిని ఎవరినైతే కొట్టుపోరా అని చెప్పిన ఈ బాడుకోలకు సంబంధించిన లీడర్ల పిల్లలు, బండి సంజయ్ గారి పిల్లలు ఇట్లనే రోడ్ల మీదకి వచ్చి కొడుతుర్రా. ఓ బొట్టు పెట్టుకున్నాడు ఏమైపోయిందిరా? కాదు, అలా 100 2 పెట్టుకోలేదు. ఓకే, 2 వాళ్ళు బైబిల్ ఏదో ఉన్నట్టుంది, క్రిస్టియానిటీ ఏదో ఉన్నది. సో మిగతా 99 మంది బొట్టు పెట్టుకున్నారు కదరా. సో బొట్టు పెట్టుకుంటే ఏమైంది, బొట్టు పెట్టుకోకపోతే ఏమైంది? ఇప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు అనుకో, ఏమైపోయిందిరా? ఏమన్నా నాకేమన్నా ఆకాశంలోకి వెళ్ళి ఏమన్నా గంగ వచ్చి పడుతుందా? లేకపోతే భూమిలోకి వెళ్ళి పంట ఉద్భవిస్తుందా? ఏమైతుంది? నేను బొట్టు పెట్టుకుంటే ఏమైతుంది, పెట్టుకోకపోతే ఏమైతుంది? అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినట్టు బొట్టు పెట్టుకున్నారా బోసుడికే? బొట్టు ఏందిరా అది? పసుపుని అట్లా తయారు చేస్తారు. ఏందిరా అది? పిచ్చిలాంటి కొడుకులు. పాత షేపు తీసుకొని కొట్టాలి లంజ కొడుకులని. ఎవరిని నచ్చినోడు ఆడికి మోక్కుంటారా, మనకు అనవసరం. పిచ్చిలాంటి కొడుకులు. గిది చెప్పి గిట్లా హింస చేయమని చెప్పారా హిందుత్వంలో? మరి ఓం శాంతి 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 సహనౌ గుణాస్తు ఇదందుకు చెప్తారా బోసుడికి? వాళ్ళు శీరీష్ ఎంత కడతాం ఆలోచించండి మిత్రులారా. మళ్ళీ ఆయన ఒక 4 తీసుకొచ్చి మళ్ళీ కొట్టరాదు ఈ వాడుకోవాలని? అది పెద్ద విషయమా? అంటే ఈ లంబడి కొడుకులకి అందుకే చదువుకోని రా 15వ తరగతి అన్న చదువుకోని రా అని చెప్తున్నా. చదువుకున్నాడు ఏ మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా 100 సార్లు ఆలోచిస్తాడు. చెప్పులు కుట్టినా మంచి డిఫరెంట్ కుడతాడు, వ్యవసాయం చేసినా డిఫరెంట్ చేస్తాడు. చదువు అంటే ఉద్యోగం కోసం కాదురా, ఎవడో ముచ్చడి చెప్పినా అర్థమవుతుంది. అందుకే చదువుకోని రా అని నెత్తినోరు కొట్టుకుంటా. చదువు అంటే అదేదో పాపం అనుకుంటారు. ఆలోచించండి మిత్రులారా. ఇది గోదావరి కండ్ల, ఇది ఇంకో ఇన్సిడెంట్. ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చేయవు. ఇది దీనికి సంబంధించి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఇక్కడ మా హిందువుల ఇజ్జత్ దిత్తురు ఈ లంజ కొడుకులు. అందుకే అంటారు ఈ లంజ కొడుకులు హిందువులు కాదు, వీళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ లంజ కొడుకులు. ఆర్య బ్రాహ్మణులు ఉచ్చదాగే పాడుకోవాలి వీళ్ళు.
దొబ్బేయండి, మీ పర్షియా దేశం దొబ్బేయండి లంచ కొడుకులారా, సిగ్గులేని పాడుకో. అంతేనా? తప్ప ఏంటంటే ముక్కు భూమి రాయి, ముక్కు భూమి రాయి, మంచిగా రాయి ముక్కు భూమికి. అవన్నీ చింపై చింపై చింపై, అవన్నీ చింపై, నువ్వు చింపై. అంటే ఈ లంచ కొడుకులు భారతదేశాన్ని ఇక నార్మల్గా ఉండనియారు, ఇంకా మొత్తం నాశనం చేపిస్తారు ఈ లంచ కొడుకులు ఇంటర్నేషనల్ లెవెల్లో. ఓకే.